2021 సంవత్సరం సెప్టెంబర్ నెలలో మేషరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఇప్పుడు తెలుసుకోవడం జరుగుతుంది. ఈ రాశి వారికి ఈ నెలలో గ్రహస్థితులు మిశ్రమ స్థాయి గోచార ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఉష్ణ సంబంధమైనటువంటి వ్యాధులు, అదేవిధంగా ఉదర సంబంధమైనటువంటి వ్యాధులు కూడా కాస్త ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నట్టయితే చివరికి ఏ ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కూడా ఉండదు. ఇకపోతే ఆర్థికపరమైన వ్యవహారాలు ఎట్లా ఉంటాయంటే ఈ నెలలో మధ్యమంగా ఆర్థిక స్థితులు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అయితే అవసరానికి రావాల్సిన ధనం చేతికి అందడం వల్ల మీకు ఏమైనా అంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం మాత్రం లేదు. అయితే అదనపు ఖర్చులు అనుకోవచ్చు గాక, అనవసరపు ఖర్చులు అనుకోవచ్చు గాక, ఏదైనప్పటికీ కూడా ఈ నెలలో కాస్తంత అధిక ధనవ్యయం చూపించే విషయాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగం వర్గాల వారికి, అదేవిధంగా వ్యాపార వర్గాల వారికి కూడా ఉన్నత స్థాయి వర్గాల వారి నుంచి మంచి చక్కని అయినటువంటి ప్రోత్సాహకరమైన వాతావరణం మీకు లభించే అవకాశం ఉంది. కాబట్టి మీరు వారితో సత్సంబంధాలు మీకు వారికి మధ్య చక్కగా నెలకొనే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇకపోతే విద్యార్థులు అయితే మాత్రము అధిక శ్రద్ధను కనపరచకపోతే వారికి మాత్రం ఏంటంటే ఈ నెలలో కాస్తంత ఫలితాల విషయంలో ఇబ్బంది కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఏమాత్రం కూడా అలసట, అశ్రద్ధ ఇట్లాంటి వాటి దూరంగా ఉండి శ్రద్ధను చూపినట్టయితేనే ఫలితాలు మాత్రం సానుకూలం పొందే అవకాశం ఉంటుంది. ఇకపోతే వ్యవసాయదారులకు, డైరీ పరిశ్రమల వారికి కూడా ఈ నెలలో చక్కగా ఆర్థిక విషయాలు చాలా అనుకూలంగా ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీరు తలపెట్టిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జయప్రదం కావాలంటే అనుభవజ్ఞుల యొక్క సలహాలు, సూచనలు చాలా తప్పనిసరి అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకుని ముందు నడిస్తేనే మీ కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంలో ఏమాత్రం కూడా అలసత్వం కానీ, సోమరతనం కానీ విడిచిపెట్టకపోయినట్టయితే కార్యక్రమాల్లో కాస్త ఇబ్బందికరమైన వాతావరణం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి పెద్దల యొక్క, అనుభవజ్ఞుల యొక్క సలహాలు, సూచనలు, సంప్రదింపులు చాలా అవసరమైనటువంటి విషయాలు మాత్రం మీరు గుర్తుంచుకొని ముందుకు నడవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మీరు ఏదైనా స్థిరాస్తి విషయంలో కొనుక్కోవడానికి ముందుకు వెళ్ళినట్టయితే ఆ విషయాలు చాలా అనుకూలంగా, లాభసాటిగా కూడా కనిపిస్తున్నాయి ఈ నెలలో. అయితే ఒక విషయం ఏంటంటే ముఖ్యంగా మీకు వ్యతిరేకమైన వ్యక్తులు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తులు మీతోని కలిసిమెలిసి స్వతహాగా ప్రయాణం చేస్తున్నారనే విషయం మీరు జాగ్రత్తగా గమనించాలి ముఖ్యంగా. లేకపోతే ఆ ఇబ్బంది పెట్టే వ్యక్తులు ఎక్కడో లేరు, మీ ఎడమ కుడి కూడా వాళ్ళే నడుస్తున్నారు. కాబట్టి వాళ్ళ కాస్తంత జాగ్రత్తగా మాత్రం చూస్తూ, గమనిస్తూ మీరు కార్యక్రమాలు వారికి అందకుండా ముందు మీ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి మీరే చక్కబెట్టుకోవడం ప్రయత్నం చేయడం చాలా మంచిదని కూడా సూచనగా చెప్పడం జరుగుతోంది. ఇకపోతే గృహ నిర్మాణ విషయంలో గతంలో మీరు చాలా కాలం నుంచి ఏదో చేయాలని, కొనాలని, కట్టాలని ఇలాంటి ఆలోచన జరుగుతున్నాయి. ఆ సందర్భంగా మీరు ఏదైతే మీ కుటుంబీకులతో సహా మీరు కలిసి ఆలోచన చేస్తున్నారో ఆ విషయంలో తప్పనిసరిగా సత్ఫలితాలు మాత్రం లభించే అవకాశం కనిపిస్తుంది. ఆ విషయంలో ముందడుగు కూడా పడుతుంది ఈ నెలలోనే. కాబట్టి గృహ ప్రయత్నం చాలా చక్కగా జయప్రదం అయ్యే అవకాశం కనిపిస్తోంది. మరొక విషయం ఏంటంటే ఏదైనా ఒకానొక విధమైనటువంటి అనూహ్యమైన సంఘటన మీకు చాలా వరకు, మీకు మీ కుటుంబానికి కూడా చాలా బాధ కలిగించే విషయాన్ని, ఒక బాధాకరమైన విషయం మాత్రం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఈ నెలలో కనిపిస్తుంది. కాబట్టి అది విన్న తర్వాత కాస్త శాంతము, సహనము వహించడం చాలా మంచిది. అది దైవానుగ్రహం, దైవం మీద భారం విడిచిపెట్టాల్సిన అవసరం ఉంటుంది, దైవధ్యానం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది ఆ సందర్భంలో.
ఈ రాశి వారికి గతంలో ప్రేమికులైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా గందరగోళ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ప్రేమికుల మధ్యలో కావచ్చు, వాళ్ళ వ్యవహారాలు కావచ్చు, వాళ్ళ వివాహ విషయాల్లో కావచ్చు, ఏదైతే గందరగోళ పరిస్థితులు ఉన్నాయో అవన్నీ కూడా ఈ నెలలో సానుకూలంగా పరిష్కారం అయ్యి ఒక కొలిక్కు వచ్చి పరస్పరం అవగాహనతో ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ యొక్క ప్రేమ వ్యవహారాలు సక్సెస్ఫుల్గా మాత్రం జయప్రదం జరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ నెలలో ముఖ్యంగా 12వ తేదీ, 13వ తేదీ, 14వ తేదీ ఈ 3 తేదీల్లో కూడా మీరు ఏదైతే ముఖ్య విషయాలు అయితే కార్యక్రమాలు కావచ్చు, మీ ఆలోచన విధానం కావచ్చు, ఏదైతే ప్రయాణాలు కావచ్చు కాక ఏమైనా పెట్టుకుంటే ఆ 3 తేదీల్లో కూడా వాయిదా వేసుకోవడం చాలా ఉత్తమోత్తమైనటువంటి విషయంగా మీరు భావించి వాయిదా వేసుకోవడం మంచిదని సూచనగా చెప్పడం జరుగుతోంది. ఇకపోతే సంతాన విషయంలో మీరు తీసుకోబోయే నిర్ణయాలు విద్యా విషయంలో కావచ్చుగాక, అదేవిధంగా వివాహ విషయంలో కావచ్చుగాక తప్పనిసరిగా మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలు కూడా సత్ఫలితాలను ఇచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇకపోతే మీ భార్య ఆరోగ్య విషయంలో మీరు కాస్త శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం కూడా చెప్పడం కూడా జరుగుతోంది. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగులకి ఎన్నాళ్ళ నుంచో మీరంతా ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్ అంటూ ఒకటి ఉంది, అది పెండింగ్లో ఉంది. అది ఎట్టకేలకు ఈ నెలలో ఆ శుభవార్త మీ చెవిని పడి చాలా ఆనంద ప్రమోదాలతో మీరు సంతోషం పొందే అవకాశం కూడా కనిపిస్తుంది. అంటే మీకు రావాల్సిన ప్రమోషన్ తప్పకుండా చేతికి అందుతుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి కావచ్చు, స్థిరాస్తి కొనుగోలు రంగం వారికి కావచ్చు, ఈ 2 రంగాల వారికి కూడా ఆర్థికంగా లాభసాటి వ్యాపారం సాగి మంచి ఆర్థికంగా మాత్రం ముందడుగు పడే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇకపోతే ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వారు ఉద్యోగం గురించి చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నంలో వారు తప్పనిసరిగా విజయం సాధిస్తారు. తప్పకుండా ఉద్యోగం కూడా పొందే అవకాశం కూడా కనిపిస్తోంది. టీవీ రంగం వారికి, సినిమా రంగం వారికి కూడా ఈ నెలలో ఆర్థికంగా చాలా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ మేషరాశి వారికి చాలా వరకు మిశ్రమమైనటువంటి ఫలితాలు, మధ్యమ స్థాయి ఫలితాలు గోచార రీత్యా కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో, భార్యాభర్తల విషయంలో కావచ్చు, కుటుంబ విషయంలో కావచ్చు, కొంతమంది వ్యక్తులకు అనారోగ్య విషయాలు కనిపిస్తున్నాయి. కాబట్టి కుటుంబంలో ఆయన్ని తొలగిపోవడం కోసం ఏంటంటే గణపతి యొక్క ఆరాధన చేసినందువల్ల ఈ రాశి వారికి ఏదైతే ఆరోగ్య సమస్యలు అయితే ఉన్నాయో, ఆటంకాలు ఏవైతే ఎదురవుతున్నాయో అవన్నీ కూడా సంపూర్ణంగా తొలగిపోయి మీరు తప్పకుండా కార్యక్రమాలు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు సానుకూలంగా జయప్రదంగా ఉంటుంది. వృషభ రాశి వారికి గోచార ఫలితములు ఇప్పుడు తెలుసుకోవడం జరుగుతుంది. ఈ రాశి వారికి నెలలో గోచార రీత్యా, గ్రహస్థితుల రీత్యా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో నిర్లక్ష్య ధోరణి ఎంతమాత్రం కూడా పనికిరాదు. ఏమాత్రం అనారోగ్యం చేసినప్పుడు కూడా వెంటనే మాత్రం శ్రద్ధ తీసుకొని సరి చేసుకోవాల్సిన అవసరంగా ఉందని చెప్పడం జరుగుతోంది. మొహమాటం వలన కొన్ని అనవసర విషయాలు, అనవసరమైన ఇబ్బందులు మీకు ఈ నెలలో ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. మీరు ఏ విషయంలోనైతే కానీ, ఏ కార్యక్రమ నిర్వహణలో అయితే కానీ మీరు మీ కుటుంబీకులతో సంప్రదించిన తర్వాతనే కీలక నిర్ణయాలు తీసుకున్నట్టయితే మంచిదని, ఆ కార్యక్రమాలు జయప్రదంగా ముందుకు సాగుతాయని, కుటుంబీకుల యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా మీరు చేసే కార్యక్రమాలు ఉంటాయని కూడా చెప్పడం జరుగుతోంది. తొందరపాటు నిర్ణయాల వల్ల కాస్తంత ఇబ్బందికరమైన వాతావరణం ఎదుర్కొనే అవకాశాలు కూడా మీకున్నాయని ఒక రకమైన హెచ్చరిక ఇలాంటి సూచన చెప్పడం జరుగుతోంది. ఈ రాశి వారికి ఈ నెలలో ఆర్థిక స్థితి బాగానే ఉంటుంది. అదేవిధంగా మీరు తలపెట్టిన కార్యక్రమాల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా చివరికి మీ తెలివితేటలతో వాటన్నింటినీ అధిగమించి చివరికి విజయాన్ని సాధించే అవకాశాలు కూడా బలంగా కనిపిస్తున్నాయి. ఇకపోతే మీలో అనాలోచితమైన అనుమాన భావాలు చోటు చేసుకోవడం వలన కొంతవరకు ఆందోళనకు గురయ్యే అవకాశాలు కూడా హెచ్చుగానే ఈ నెలలో మీకు కనిపిస్తున్నాయి. ఎంతమాత్రం కంగారు వాతావరణాన్ని మాత్రం పడకుండా, కంగారు వాతావరణానికి చాలా దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎంతమాత్రం ఒత్తిడికి మాత్రం గురి కావద్దు, తొందర కూడా పడవద్దు. గౌరవ లేకుండా కార్యక్రమాల్లో ముందు సాగినట్టయితే అంతా బాగానే ఉంటుంది.
పరిస్థితుల ప్రభావానికి ఎంత మాత్రం కూడా మీరు తలగూడడానికి ప్రయత్నం చేయొద్దు. ధైర్యంగా సాగితేనే మీ యొక్క కార్యక్రమాలు కూడా జయప్రదంగా ముందుకు సాగుతాయని, జయప్రదం కూడా అవుతాయని కూడా చెప్పడం జరుగుతోంది. ఇక షేర్లు వ్యాపారం చేసే వాళ్ళకి, స్పెక్యులేషన్ వ్యాపారాలు చేసే వాళ్ళకి కూడా ఈ నెలలో మంచి సత్ఫలితాలు మాత్రం గోచరిస్తున్నాయి. మీ తండ్రి గారి ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఈ నెలలో 15, 16, 17 తేదీల్లో ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యమైనటువంటి ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం వాయిదా వేయడం కూడా చాలా మంచిదని కూడా చెప్పడం జరుగుతోంది. ఈ నెలలో ముఖ్యంగా ఏంటంటే వాహన ప్రమాదాలు చూస్తున్నాయి. కాబట్టి మీరు వాహనాల మీద వెళ్ళేటప్పుడు ముఖ్యంగా నేను చెప్పినటువంటి 15, 16, 17 తారీఖుల్లో కాస్త జాగ్రత్తలు మాత్రం వహించినట్టయితే చాలా మంచిది. ఇకపోతే భూ విషయంలో కానీ, గృహ విషయంలో కానీ మీరు కొనుగోలు చేయడానికి చేసే ప్రయత్నం చాలా కాలం పాటు పెండింగ్లో ఉన్నటువంటిది మీకు తెలిసిన విషయమే. ఆ యొక్క విషయాన్ని ఈ నెలలో మీరు మీ కుటుంబీకులతో కావచ్చు, మీ యొక్క శ్రేయోభిలాషులైన వ్యక్తులతో కలిసి కావచ్చు, వారితో కలిసి తప్పకుండా ఆ భూ గృహ విషయాలు మాత్రం తప్పనిసరిగా సాధించుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సంతాన విషయంలో శుభకార్యం గురించి చేసే ప్రయత్నాలు ఈ నెలలో ఒక కొలికి వచ్చేస్తాయి. కాబట్టి మీరు చాలా ఆనందంతో ముందుకు సాగే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇకపోతే ఒక చిన్న ఇబ్బందికరమైన విషయం ఏంటంటే ఈ నెలలో భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు కనిపిస్తున్నాయి, అభిప్రాయ భేదాలు కూడా కనిపిస్తున్నాయి. ఏంటంటే మీరు తీసుకున్న నిర్ణయాలకు తను కానీ, మీ భార్య కానీ, మీ భార్య తీసుకున్న నిర్ణయాలకి మీరు కానీ కాస్తంత వ్యతిరేక వాతావరణం పొందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి పరస్పర అవగాహనతో ముందుకు సాగితే చాలా మంచిది. ఓర్పు, సహనం చాలా అవసరం. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగులకు కూడా మనోవాంఛా ప్రసిద్ధి కలుగుతోంది. ఆర్థికంగా ముందుకు ప్రమోషన్స్ కావచ్చు కాక, ఆర్థికంగా వాళ్ళకి ఇంక్రిమెంట్స్ కావచ్చు కాక మంచి అభివృద్ధిదాయకంగా ముందుకు సాగే అవకాశం కూడా కనిపిస్తోంది. విద్యార్థులకు ఈ నెలలో మంచి సత్ఫలితాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలకి, స్థిరాస్తి రంగం వారికి కూడా ఆర్థికంగా చాలా బాగుంటుంది. అలాగే విధంగా టీవీ రంగం వారికి, మీడియా రంగం వారికి, అదేవిధంగా సినిమా రంగం వారికి కూడా ఆర్థికంగా కూడా చాలా బాగుండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదైతే ఆరోగ్యపరమైన చికాకులు కానీ, వ్యాపారపరమైన చికాకులు కానీ, ఇతరత్ర విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ చికాకులను తొలగిపోవడానికి ఈ నెలలో మీరు దుర్గాదేవి తాలూకా ఆరాధన చేసినట్టయితే తప్పనిసరిగా అడ్డులు, ఆటంకాలన్నీ తొలగిపోతాయి. ఆరోగ్యపరమైన చికాకులు కూడా తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య మంచి అవగాహన కూడా ఏర్పడుతుంది అని చెప్పడం జరుగుతుంది. రెండు 2021 సంవత్సరం సెప్టెంబర్ నెలలో మిథున రాశి యొక్క ఫలితాలను ఇప్పుడు చెప్పుకోవడం జరుగుతుంది. ఈ రాశి వారికి ఈ నెలలో గ్రహస్థితుల రీత్యా గోచార ఫలితాలు చాలా బాగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. కానీ మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. అదేవిధంగా ఆర్థిక లావాదేవీలు కూడా చాలా సానుకూలంగానే సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నూతనమైనటువంటి వస్తువులు, వస్త్రములు, ఆభరణములు, భూషణాదులు ఈ సంవత్సరంలో ఈ నెలలో మీరు తప్పకుండా క్రయం చేసే అవకాశం, అంటే కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీ గృహంలో శుభకార్యాల విషయంలో చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో తప్పకుండా అవి కూడా నెరవేరే అవకాశం కూడా కనిపిస్తోంది. మీరు ప్రారంభించిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా సఫలీకృతం కూడా అవుతాయి. శత్రువుల మీద జయం కూడా మీరు పొందుతారు. అదేవిధంగా రుణ తీర్మానం కూడా జరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. సంతాన విషయంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సానుకూలమైనటువంటి సత్ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. విద్యార్థులకు ఈ నెల చాలా మంచి కాలంగా చెప్పొచ్చు. ఎందుకంటే వారి కృషి తప్పకుండా ఫలిస్తుంది. వారి శ్రద్ధతో చేసినటువంటి విద్యాభ్యాసం ఏదైతే ఉందో దానికి తగినటువంటి మంచి ఫలితం మాత్రం కనిపిస్తున్నాయి. ఉద్యోగ అన్వేషణలో ఉన్నటువంటి నిరుద్యోగులకు తప్పనిసరిగా సరైనటువంటి ఉద్యోగ లాభం కూడా పొందే అవకాశం కూడా కనిపిస్తోంది. ఒకానొక శుభవార్త మీ కుటుంబంలో ఆనందపూరితమైనటువంటి వాతావరణాన్ని కలిగిస్తుంది. అది మీకు చాలా ఉత్తేజాన్ని కూడా కలిగిస్తుంది. ఈ నెలలో తరచుగా మీరు మీ కుటుంబీకులందరూ కూడా కలిసి విందులు, వినోదాది కార్యక్రమాల్లో తరచుగా పాల్గొనే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అదేవిధంగా సామాజికంగా మీపై అధికమైనటువంటి బాధ్యతలు కూడా
పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. స్థిరాస్తి రంగం వారికి, రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడా వ్యాపారంలో మంచి ఆర్థికపరమైనటువంటి లాభాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా చాలా ముందుకు దూసుకుపోయే అవకాశం కూడా ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. కొత్త వ్యక్తులతో మీకు కలిగినటువంటి స్నేహ సంబంధాలు మీలో నూతన ఉత్తేజాన్ని కలిగించి వారి ద్వారా మీరు కలిసి చేసే ప్రయాణం ఏదైతే ఉంటుందో మంచి సానుకూలమైన సత్ఫలితాలు ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగులకు ప్రమోషన్స్తో పాటు విదేశీ ప్రయాణాలు కూడా పొందే అవకాశం కూడా కనిపిస్తుంది. దీర్ఘకాలంగా మీ సంతానం గురించి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా దీర్ఘకాలంగా ఎవరికైతే సంతానం లేకుండా ఉన్నారో వారికి మాత్రం ఈ నెలలో చక్కని శుభవార్త ఏంటంటే, చాలా కాలంగా ఎవరికైతే సంతానం లేమితో ఉన్నారో ఈ రాశివారు తప్పనిసరిగా ఈ నెలలో ఆ సంతానం పొందే అవకాశం కనిపిస్తోంది. చాలా సంతోషమైన వాతావరణంలో ఆ కుటుంబం అంతా కూడా ఉబ్బు తబ్బిబ్బయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ నెలలో 17, 18, 19 తేదీల్లో ముఖ్యమైనటువంటి నిర్ణయాలు కావచ్చు, ముఖ్యమైనటువంటి ప్రయాణాలు కావచ్చు, ఏవైనప్పుడు కూడా వాయిదా వేసుకోవడం చాలా మంచిది. టీవీ రంగం వారికి, అదేవిధంగా సినిమా రంగం వారికి కూడా ఈ నెలలో చాలా ఆర్థికంగా వారి వ్యాపార వ్యవహారాలన్నీ కూడా చాలా బాగుండే అవకాశాలు కనిపిస్తున్నాయి. శనిగ్రహ ధ్యానం చేసినందువల్ల మీకున్నటువంటి అడ్డులు, ఆటంకాలు, అవరోధాలు అన్నీ తొలగిపోయి మీ తల్లిగారి ఆరోగ్యం కూడా చాలా బాగా ఉండే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా మంచి బాగా ఉండే అవకాశం కనిపిస్తుంది. రావాల్సిన బకాయిలు కూడా మీకు వసూలు అయిపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. శనిగ్రహ ధ్యానం చేయండి. రెండు 2021 సంవత్సరం సెప్టెంబర్ నెలలో కర్కాటక రాశి వారికి గోచార ఫలితాలు ఇప్పుడు చెప్పుకోవడం జరుగుతోంది. ఈ రాశి వారికి గ్రహ గోచారం రీత్యా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంది. అదేవిధంగా ఖర్చులు మాత్రం విపరీతంగా పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ నెలలో మీకు శ్రమతో కూడిన ఫలితాలు మాత్రమే లభించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క విషయంలో కూడా ఆచితూచి ముందుకు సాగాల్సిన అవసరం కూడా కనిపిస్తోంది. అనవసర ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే ఎంతైనా మంచిదని చెప్పేసి సూచనప్రాయంగా చెప్పడం జరుగుతోంది. తొందరపాటు నిర్ణయాలు ఈ నెలలో ఎంత మాత్రం మీరు తీసుకోవద్దని కూడా చెప్పడం జరుగుతోంది. వ్యాపారంలో మీరు అతితెరివిని ప్రదర్శిస్తే కానీ లాభాలకి మీకు వచ్చే అవకాశాలు మాత్రం ఏమాత్రం కూడా కనబడటం లేదు. మీకున్న శత్రుత్వ వలన అడుగడుగున మీరు వేసే అడుగులన్నిటికీ కూడా మాత్రం ఇబ్బంది కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి శత్రుత్వాలు సాధ్యమైనంత తగ్గించుకోవడానికి మీరు స్నేహ సంబంధ బాంధవ్యాలు మాత్రం పెంచుకోవడం చాలా అవసరమైనటువంటి విషయాన్ని మాత్రం మీరు గుర్తించాలి. ముఖ్యంగా కుటుంబీకులతో చర్చించిన మీదటే కార్యక్రమాలు మొదలుపెట్టడం చాలా మంచిదని కూడా మీరు గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కుటుంబీకుల యొక్క వారి యొక్క సూచనలు, సలహాలు కూడా మీరు చేసే ప్రతి కార్యక్రమంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయనే విషయాన్ని మీరు గౌరవించాలి, గుర్తించాల్సిన అవసరం ఉంది. సంతాన విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి కాస్తంత లేటుగా మాత్రం ఫలవంతమయ్యే అవకాశాలు ఉన్నాయి. కంగారు పడద్దు. తర్వాత పిల్లలతో కూడా మాత్రం మీరు తొందరపాటు నిర్ణయాలు కాకుండా కాస్త ఆచితూచి వ్యవహరిస్తేనే ఈ నెలలో మీకు మనశ్శాంతి ఏర్పడుతుంది. కుటుంబ వాతావరణం కూడా బాగుంటుంది. క్రయ విక్రయాలు ఈ నెలలో ఎంతమాత్రం కూడా ముందుకెళ్ళొద్దు. వాటిని అవకాశంత మేర వాయిదా వేయటమే మంచిదని చెప్పేసి మీరు గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నెలాఖరులో ఒకానొక స్థిరాస్తి అనుకోకుండా ఎప్పటి నుంచో మాత్రం మీకు పెండింగ్లో ఉన్నటువంటి స్థిరాస్తి విషయం ఒకటి అనుకోకుండా మీ చేతికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. దానివల్ల మీ కుటుంబం అంతా కూడా మాత్రం ఏంటంటే చాలా ఆనంద ప్రమాదాలతో ఉబ్బు తబ్బిబ్బయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ నెలలో మీరు చేయబోయే ప్రతి పనిలో కూడా ముందస్తు అంచనాలతో జాగ్రత్తగా ముందుకు సాగటం కూడా చాలా మంచిది. అంచనా లేకుండా మాత్రం కార్యక్రమాలు దిగిపోయి తర్వాత మాత్రం మధ్యలోనే కాస్త గాబరా ఆందోళన పరిస్థితికి మాత్రం గురయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మీరు ప్రతి ప్లాన్గా మాత్రం ముందుకు వెళ్లాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఈ నెలలో వ్యవసాయదారులకు మాత్రం చాలా అనుకూలమైన కాలంగా చెప్పచ్చు. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగం వారికి, స్థిరాస్తి రంగం వారికి కూడా వారు చేసేటువంటి వ్యాపారంలో మంచి లాభసాటి అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగులకు ఆశించినటువంటి విషయం ఏదైతే ఉందో వాళ్ళు ఏదైతే పొందాలనుకుంటున్నారో ఆ ఆశించినటువంటి ఫలితంలో కాస్త ఆశాభంగం కనిపిస్తుంది. కంగారు పడవద్దు. తదితర కొన్నాళ్లలోనే మళ్ళీ తిరిగి మీకు ఆ ఫలవంతమైనటువంటి వార్త మీకు చెవుని పడుతుంది. చాలా సంతోషం పొందే అవకాశం కూడా ఉంటుంది.
టీవీ రంగం వారికి అదేవిధంగా సినిమా రంగం వారికి కూడా ఈ యొక్క నెలలో ఆశించినటువంటి ఫలితాలు అంత అనుకూలంగా లేవనే చెప్పచ్చు. సూర్యారాధన చేయటం వలన అదేవిధంగా నృసింహస్తోత్ర పఠనం వల్ల కూడా ఈ రాశి వారికి ఈ నెలలో కలిగేటువంటి అశుభ ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా తొలగి మీకు శుభాన్ని అనుకూలాన్ని కలిగించడానికి దోహదం చేస్తాయి. రెండు 2021 సంవత్సరం సెప్టెంబర్ నెలలో సింహరాశి వారికి గోచార ఫలితాలు ఇప్పుడు తెలుసుకోవడం జరుగుతుంది. ఈ రాశి వారికి ఈ నెలలో గ్రహస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఫలితాలు కూడా చాలా సానుకూలంగానే మీరు పొందుతారు. ముఖ్యంగా ఆరోగ్యం మీకు చాలా బాగుంటుంది. ఈ నెలలో ఆర్థికంగా కూడా మీరు చాలా అనుకూలంగా ముందుకు సాగుతారు. సమయానికి ఏదైతే మీకు రావాల్సిన ధనం ఏదైతే ఉందో సమయానికి తప్పకుండా అందడం వల్ల మీ యొక్క వృత్తి వ్యాపార విషయాల్లో ముందుకు దూసుకుపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కార్యక్రమాలకు ఏ విధమైన లోటుపాట్లు లేకుండా కూడా ముందుకు సాగిపోతారు. తలపెట్టిన కార్యక్రమాలన్నీ కూడా సకాలంలోనే అనాయాసంగా పనులన్నీ పూర్తయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. కుటుంబ సభ్యులందరిలో ఆనందకర వాతావరణం కూడా ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తోంది. స్థిరాస్తి కొనుగోలు జరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇకపోతే చిన్ననాటి బంధుమిత్రుల యొక్క శుభకార్యాల్లో మీరు పాల్గొనడం కూడా జరుగుతుంది. దానివల్ల మీ కుటుంబం అంతా కూడా చాలా ఆనందంతో ఉల్లాసంతో పొందే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ నెలలో రవాణా శాఖ వారికి టూరిజం శాఖ వారికి కూడా చాలా లాభసాటిగా అనుకూలంగా కూడా ఉండే అవకాశం కనిపిస్తోంది. బంధువులు మరియు రక్త సంబంధీకృత వర్గీయులతో ఈ నెలలో మీకు కాస్తంత అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో మాత్రం ఆ కోణంలో మాత్రం మీరు చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఓర్పు సహనం చాలా అవసరమని మీకు చెప్పడం జరుగుతోంది. విద్యార్థులు మాత్రం బాగా కష్టపడితే కానీ సుఫలితాలు పొందే అవకాశం కనబడటం లేదు. భార్య ఆరోగ్య విషయంలో మీరు ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పడం జరుగుతోంది. ఈ నెలలో 21, 22, 23 తేదీలలో మీరు ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవటం, అదేవిధంగా ముఖ్యమైన ప్రయాణాలు కూడా వాయిదా వేసుకోవడం కూడా చాలా మంచిది. అనవసరమైన విషయాల్లో అతిగా స్పందించడం కూడా ఎంత మాత్రం కూడా మంచిది కాదని కూడా ఇది ఒక హెచ్చరిక లాంటి సూచనగా మీరు భావించాల్సి ఉంటుంది. మీరు కొన్ని సందర్భాల్లో మానసికంగా ఇబ్బంది పడే పరిస్థితులు గోచరిస్తున్నాయి ఈ నెలలో. కాబట్టి ప్రతి విషయంలో ఆచితూచి సందర్భోచితంగా సమయస్ఫూర్తితో వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ రంగాల వారికి ఈ నెలలో అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. పై అధికారుల యొక్క పెద్దవారి యొక్క అనుకూలత, వారి యొక్క అనుగ్రహము, సంపూర్ణంగా ప్రోత్సాహము సంపూర్ణంగా మీకు లభిస్తాయి. స్థిరాస్తి మరియు రియల్ ఎస్టేట్ రంగం వారికి ఈ నెలలో ఆర్థికంగా చాలా ప్రోత్సాహకరంగా వ్యాపారం సాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. నిరుద్యోగులకు అధిక ప్రయత్నంతో మాత్రము ఉద్యోగ ప్రయత్నంలో లాభం పొందే అవకాశం కనిపిస్తోంది. ఇకపోతే సాఫ్ట్వేర్ రంగం ఉద్యోగులకు ప్రమోషన్స్పై విదేశాలకు వెళ్ళే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. రాజకీయ నాయకులకు, మహిళా రాజకీయ నాయకులకు, మహిళా సంఘ నాయకులకు వీళ్ళకి ఏంటంటే ప్రజాపథంలో మంచి గుర్తింపు, గౌరవం కూడా లభించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. టీవీ రంగం వారికి అదేవిధంగా సినిమా రంగం వారికి కూడా ఈ నెలలో ఆర్థికంగా వారి వ్యాపారం ఏదైతే ఉంటుందో బాగా పుంజుకుని ముందుకు సాగి మంచి ఆనందం పొందే అవకాశం కూడా ఆ రెండు వర్గాలకు కూడా కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి లలితా సహస్రనామార్చన అప్పుడప్పుడు చేయటం వలన వీరికి ఏదైతే ఈ రాశి వారికి చిన్న ఇబ్బందులు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, ఆటంకాలు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి స్పష్టమైనటువంటి సంపూర్ణమైనటువంటి అనుకూలత ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రెండు 2021 సంవత్సరం సెప్టెంబర్ నెలలో కన్యా రాశి వారికి గోచార ఫలితాలు ఇప్పుడు తెలుసుకోవడం జరుగుతుంది. ఈ రాశి వారికి ఈ నెలలో గ్రహ గోచార ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి మిశ్రమ ఫలితాలు మాత్రం తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఆరోగ్యం మాత్రం బాగానే ఉండే అవకాశం ఉంది. ఆర్థికంగా కూడా బాగానే ఉంటుంది. అదేవిధంగా వీరికి రావాల్సినటువంటి బకాయిలు కావచ్చు, ధనం కావచ్చు సమయానికి చేతికి అంది ఆనందాన్ని కలిగిస్తుంది.
శ్రమకు తగినట్టు ఫలితాలను కూడా అతి కష్టంపై వీరు పొందే అవకాశం కనిపిస్తోంది. మీ యొక్క ప్రణాళికలను నిజాయితీగా అమలు చేస్తే కానీ సత్ఫలితాలు పొందే అవకాశం తక్కువగా ఉన్నాయి. ఉద్యోగులపై పై అధికారుల తాలూకా ఒత్తిడి తీవ్రంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ సందర్భంలో ఉద్యోగులంతా కూడా మాత్రం కాస్తంత ఓర్పు సంయమనం కూడా పాటించాలనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మీరు చేసే ప్రతి పనిలో కూడా ఆత్మీయుల యొక్క సలహాలు సంప్రదింపులు కూడా చాలా ముఖ్యమైనటువంటి ఫలితాలను ఇస్తాయని మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మీ యొక్క వ్యవహార ధోరణి ఏదైతే ఉందో అది సందర్భోచితంగా అది కాస్తంత వివాదాస్పదానికి దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ఆ కోణంలో కూడా మాత్రం మీరు ఏంటంటే చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంత ఉందని మీరు గమనించాల్సిన అవసరం ఉంది. ఈ నెలలో విద్యార్థులకు మెరుగైనటువంటి ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ నెల 24, 25, 26 తారీఖుల్లో ఏవైతే మీరు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయో, ముఖ్యమైనటువంటి ప్రయాణాలు ఏవైతే ఉంటాయో అవన్నిటినీ కూడా మీరు వాయిదా వేసుకోవడం చాలా మంచిదని చెప్పడం జరుగుతుంది. ఈ నెలలో కొన్ని గృహోపకరణాలు ఏవైతే ఉంటాయో విలువైనటువంటి గృహోపకరణాలు తప్పకుండా కొనుగోలు చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. మహిళా రాజకీయ నాయకులకు చాలా మంచి కాలంగా చెప్పొచ్చు. ఎందుకంటే ప్రజాపథంలో వీరి యొక్క ఉనికికి చాలా మంచి గుర్తింపు ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇప్పుడు ఈ నెలలో మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో భవిష్యత్తులో మీ యొక్క ఉనికికి మీ యొక్క అభివృద్ధికి మీ దోహదం చేస్తాయని కూడా చెప్పచ్చు. వ్యవసాయదారులకు మరియు డైరీ పరిశ్రమ వారికి కూడా ఈ నెల ఆర్థికంగా చాలా బాగుండే అవకాశం కనిపిస్తోంది. అదేవిధంగా స్థిరాస్తి రంగం వారికి, రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడా ఈ నెలలో ఆర్థికంగా కాస్త మధ్యమ స్థాయి ఫలితాలే కనిపిస్తున్నాయి. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగులకు ఆశించిన ఫలితాలు ఏవైతే ఉన్నాయో వారికి కాస్తంత లేట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి సమస్యలన్నీ ఈ నెలాఖరులో క్రమంగా తగ్గి కొద్దిగా సుముఖంగా మాత్రం మారే అవకాశం కూడా కనిపిస్తున్నాయి. కంగారు పడద్దు. టీవీ రంగం వారికి, అదేవిధంగా సినిమా రంగం వారికి కూడా ప్రోత్సాహకరమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. నిరుద్యోగులకైతే ఈ నెలలో మధ్యమ స్థాయి ఉద్యోగ లాభం కనిపిస్తోంది. శివాలయ దర్శనం చేసినందువలన, రుద్రాభిషేకం చేసినందువలన ఈ రాశి వారికి ఏవైతే ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయో అవన్నీ తొలగిపోయి శుభఫలితాలుగా మారే అవకాశం కూడా కనిపిస్తోంది. సంవత్సరం సెప్టెంబర్ నెలలో తులారాశి వారికి గోచార ఫలితములు ఇప్పుడు తెలుసుకోవడం జరుగుతుంది. ఈ రాశి వారికి ఈ నెలలో గ్రహస్థితుల రీత్యా గోచార ఫలితాలు శుభఫలితాలనే తెలియజేస్తున్నాయి. గతంలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు మీకు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్రమక్రమంగా తొలగిపోయి సానుకూలమైన ఆరోగ్యం చేకూరే అవకాశం కనిపిస్తోంది. ఈ నెలలో ఈ రాశి వారికి శ్రమతో కూడినటువంటి ధనార్జన మాత్రం చేకూరే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి కాస్త ప్రయత్నపూర్వకంగా మాత్రం ధనార్జనలో మాత్రం మీరు మనస్సు నిలుపుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల యొక్క సలహాలు సూచనలు కూడా తీసుకుని ముందుకు సాగినట్టయితే మీ కార్యక్రమాలన్నీ కూడా సుగమం అవుతాయి, తేలిక అవుతాయి, ముఖ్యంగా జయప్రదం కూడా అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తుంది. మీరు పట్టుదలగా ముందుకు సాగితే కానీ మీరు చేసే కార్యక్రమాల్లో ఫలవంతం కనబడటం లేదు. కాబట్టి మీరు ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా మీరు ఏదైతే కార్యక్రమం చేపడుతున్నారో ఆ కార్యక్రమంలో పట్టుదలతో మాత్రం ముందు సాగితే కానీ కార్యసిద్ధి జరిగే అవకాశం కూడా లేదని తెలియజేస్తున్నాయి ఫలితాలు. వివాదాస్పదమైనటువంటి విషయాలకు మాత్రం మీరు చాలా దూరంగా ఉండాలనే విషయం కూడా మీరు గుర్తించాలి. అది తెలుసుకొని మొత్తం ముందుకు వెళితే మంచిదని కూడా సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది. స్థిరాస్తి విక్రయాలు కానీ స్థిరాస్తి మార్పులు కానీ ప్రస్తుతానికి మాత్రం ఏదైతే ఉన్నాయో అవి మాత్రం ప్రస్తుతానికి వాయిదా వేయడం చాలా మంచిదని కూడా చెప్పడం జరుగుతోంది. ఏ విషయంలో కూడా మధ్యవర్తిత్వం కానీ అతి నమ్మకంతో సంతకాలు చేయడం కానీ మీకు ఈ నెలలో మంచిది కాదని కూడా సూచనప్రాయంగా చెప్పడం జరుగుతోంది. విద్యార్థులకు చాలా అనుకూలమైన కాలము. విద్యార్థులు మాత్రం బాగా కృషి చేస్తే కానీ సత్ఫలితాలు వచ్చే అవకాశం కూడా లేదని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి అశ్రద్ధను వీడి శ్రద్ధను మాత్రం పెంచుకొని ముందుకు వెళితే సత్ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతోంది. స్త్రీలకు, మహిళా రాజకీయ నాయకులకు సమాజంలో మంచి గుర్తింపు గౌరవం కూడా వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ నెలలో 26, 27, 28 తారీఖుల్లో మీరు
ఏవైతే ముఖ్యమైన కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారో, అదేవిధంగా ఎక్కడికైనా దూర ప్రయాణాలు కానీ ముఖ్యమైన ప్రయాణాలు కానీ ఏమైనా పెట్టుకున్నట్టయితే వాటిని వాయిదా వేసుకోవడం మంచిదని కూడా చెప్పడం జరుగుతోంది. జీవిత భాగస్వామితో సామరస్యంగా వ్యవహరించాలనే విషయం కూడా మీరు గుర్తుంచుకోవాలి ఈ నెలలో. ఎందుకంటే తరచూ లేనిపోయిన సమస్యలకి మీ ఇద్దరి మధ్య కూడా అభిప్రాయ భేదాలు ఏర్పడి కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తోంది. కోర్టు లావాదేవీల్లో గతంలో మీకు ఏవైతే ఉన్నాయో ఆ కోర్టు లావాదేవీల్లో కొంత శుభపరిణామాలు గోచరం అవుతున్నాయి. ఇప్పుడు కొంత శుభపరిణామాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీకు కొంతవరకు ఆనందకరమైన వాతావరణం కూడా మీలో చోటు చేసుకుంటుంది. స్థిరాస్తి రంగం వారికి, అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడా ఆర్థికంగా ఈ నెలలో చాలా అనుకూలంగా ఉంటుంది. మధ్యవర్తులను మాత్రం జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది అనే విషయాన్ని కూడా మీరు గమనించాలి. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగులకు తొందరలో వారికి శుభవార్త శ్రవణం కూడా ఉంటుంది. నిరుద్యోగులకు తప్పకుండా ఉద్యోగ లాభం కూడా ఉండే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ నెలలో మీ శత్రువులు అనుకోకుండా మిత్రులుగా మారడం వల్ల మీకు కాస్తంత ఆనందం కలిగే అవకాశం కూడా కనిపిస్తోంది. టీవీ రంగం వారికి, అదేవిధంగా సినిమా రంగం వారికి కూడా ఈ నెలలో ఆర్థిక విషయాలన్నీ కూడా శ్రమతో కూడినటువంటి విషయాలే కనిపిస్తున్నాయి. అంత తేలిగ్గా ఆర్థిక లావాదేవీలు సక్రమంగా జరిగే అవకాశాలు లేవు కాబట్టి కాస్త జాగ్రత్తగా ముందు చూపుతూ వ్యవహరించాలనే విషయాన్ని కూడా వాళ్ళు గమనించాలనేటువంటి విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. నిత్యము కూడా ఈ రాశివారు విష్ణు సహస్రనామ అర్చన, అదేవిధంగా విష్ణు సహస్రనామ అర్చన చేయడం వల్ల కానీ, విష్ణు సహస్రనామ శ్రవణం చేయడం వల్ల కానీ ఈ రాశి వారికి ఈ నెలలో ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయో వాటన్నిటి నుంచి కూడా అధిగమించి ముందుకి సానుకూలంగా సాగి ఆ కార్యక్రమాలను కూడా జయప్రదం చేసుకునే అవకాశాలు కనిపిస్తాయి. 2021 సంవత్సరం సెప్టెంబర్ నెలలో వృశ్చిక రాశి వారికి గోచార ఫలితాలు ఇప్పుడు తెలుసుకోవడం జరుగుతుంది. ఈ రాశి వారికి ఈ నెలలో గ్రహ గోచార రీత్యా స్వఫలితాలే గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి ముఖ్యంగా మానసికంగా, శారీరకంగా కూడా ఆరోగ్యం చాలా బాగుంటుంది. రెండవది ఏంటంటే ఆర్థికంగా చాలా బాగుంటుంది. రావాల్సిన ధనం కూడా సకాలంలోనే చేతికి అందుతుంది. మూడవది ఉద్యోగులకు ప్రమోషన్తో కూడినటువంటి స్థానచలనం కూడా జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ వ్యవహారాల్లో అధికారుల యొక్క సహకారం సంపూర్ణంగా పొందే అవకాశం కూడా ఉన్నది. కొన్ని ఆకస్మికంగా జరిగే సంఘటనలు ఏవైతే ఉన్నాయో అవి మీకు మంచి నూతన ఉత్తేజాన్ని కూడా కలిగించి ఆనందాన్ని కలిగించే అవకాశం కనిపిస్తున్నాయి. కీలక నిర్ణయాలు తీసుకునే సందర్భంలో ఈ రాశివారు ముఖ్యంగా కుటుంబ సభ్యులతో చర్చించడం చాలా అవసరమని గుర్తించాలి. అందువలన వారి యొక్క సహాయ సహకారాలు కూడా పూర్తిగా సమకూర్చుకునే అవకాశాలు కూడా కనిపిస్తాయి. ప్రయాణాల్లో ముఖ్యంగా ఈ రాశివారు ఈ నెలలో తగిన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. అవసరమైతే కానీ ప్రయాణాలు చేయకపోవడం చాలా మంచిది. ఎందుకంటే ప్రయాణాల్లో కొంచెం ప్రమాదాలు సూచిస్తున్నాయి ఈ నెలలో. తర్వాత మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వారు మీతోనే కలిసి నడుస్తున్నారు. కాస్త జాగ్రత్తగా గమనించాల్సిందిగా కూడా సూచనప్రాయంగా చెప్పడం జరుగుతోంది. మీరు అనుకున్న ఒకానొక ముఖ్యమైన కార్యక్రమాన్ని తప్పకుండా సాధించే అవకాశం కూడా కనిపిస్తుంది. షేర్లు వ్యాపారం చేసేవాళ్ళకి, స్పెక్యులేషన్ వ్యాపారాలు చేసేవాళ్ళకి కూడా చాలా ఆర్థికంగా చాలా బాగుండే అవకాశాలు కూడా ఈ నెలలో కనిపిస్తున్నాయి. కుటుంబంలో సంతాన విషయిక శుభకార్య ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా సక్సెస్ఫుల్గా జయప్రదం జరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. గృహములు మరియు భూములు కొనుగోలు చేసే విషయాలు చాలా బలంగా ఉన్నాయి ఈ నెలలో మీ రాశివారికి. కాబట్టి ఆ రంగంలో, ఆ కోణంలో మీరు తప్పకుండా ప్రయత్నం చేసినట్టయితే గృహలాభం ఉంటుంది, భూలాభం కూడా ఉండే అవకాశం కూడా కనిపిస్తోంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి చాలా ఆర్థికంగా బాగా కలిసి వచ్చే కాలం ఇది ఈ నెల. కాబట్టి గట్టిగా ప్రయత్నం చేసి ముందుకు చొచ్చుకొని పోవాల్సిన విషయాలు కనిపిస్తున్నాయి. కాబట్టి తప్పకుండా ముందుకు సాగిపోవాల్సినదిగా సూచన. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగులకు ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి ఈ రాశిలో. అదేవిధంగా నిరుద్యోగులకు వారి ఉద్యోగం చేసే ప్రయత్నంలో అనుకున్న ఉద్యోగం కాదు కానీ ఏదైనా చిన్న స్థాయి ఉద్యోగం పొందే అవకాశాలు బలంగా ఉన్నాయి. టీవీ రంగం వారికి, అదేవిధంగా సినిమా రంగం వారికి కూడా వారు చేసే వ్యాపారంలో ఆర్థికంగా బాగా కలిసి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
దత్తాత్రేయ స్తోత్ర పఠనం చేసేందువల్ల ఈ రాశి వారికి సర్వత్రా కూడా సుఫలితాలు ప్రాప్తించే అవకాశాలు కనిపిస్తున్నాయి. శుభం భూయాత్. 2021 సంవత్సరం సెప్టెంబర్ నెలలో ధనుస్సు రాశి వారికి గోచార ఫలితాలు ఇప్పుడు తెలుసుకోవడం జరుగుతోంది. ఈ రాశి వారికి ఈ నెలలో గ్రహస్థితులు మిశ్రమ ఫలితాలని గోచరింపచేస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి మానసికంగా శారీరకంగా కూడా కాస్త ఇబ్బందికరమైన వాతావరణాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఒత్తిడికి గురి కాకుండా ఓర్పు సహనంతో మెలగాలనేటువంటి విషయాన్ని మాత్రం గుర్తించాల్సిందిగా సూచనప్రాయంగా చెప్పడం జరుగుతోంది. ఆర్థిక స్థితి కూడా ఈ రాశి వారికి మధ్యమంగా ఉంటుంది. అయితే రావాల్సిన ధనం మాత్రం ప్రయత్నపూర్వకంగా ధనం చేతికందే అవకాశం కూడా ఉంటుంది. ఈ నెలలో ఖర్చులు మాత్రం విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒక విధంగా ఖర్చులపై కాస్త జాగ్రత్తగా దృష్టిని సాధించాల్సిన విషయం కూడా జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరంగా చెప్పడం జరుగుతోంది. తలపెట్టిన పనులన్నీ కూడా అనుకున్నంత వేగంగా కాదు కానీ కాస్త లేటుగా పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ఆ పనులపై శ్రద్ధ పెట్టడానికి ప్రయత్నించాలి. ముఖ్యంగా శ్రద్ధత పెడితే కానీ మీ పనులు శరవేగంగా పూర్తయ్యే అవకాశం మాత్రం లేదు. కొన్ని సందర్భాల్లో మీరు చేయని పొరపాటుకు కూడా మీరు నిందపడాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ నెలలో. కాబట్టి అన్ని విషయాల్లో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వ్యాపారస్తులకు ఈ నెలలో ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఉద్యోగులకు కూడా అనుకూలతతో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే వారు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్స్ జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి తప్పనిసరిగా ఉద్యోగ లాభం కూడా పొందే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ నెలలో 4, 5, 6 తారీఖుల్లో ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ నిర్ణయాలు తీసుకోవడానికి, అదేవిధంగా ముఖ్యమైన ప్రయాణాలు తీసుకోవడానికి మంచిది కాదని, అవసరమైతే వాటిని వాయిదా వేయాలని కూడా సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా దీన్ని గమనించాల్సిందిగా కోరుతున్నాను. రియల్ ఎస్టేట్ రంగం వారికి ఈ నెలలో ఆర్థికంగా చాలా బాగుంటుంది. అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగులకు కూడా ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. తొందరలో విదేశీ ప్రయాణాలు కూడా లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. విద్యార్థులు మాత్రము తీవ్రమైనటువంటి ఒత్తిడితో కూడిన ఫలితాలు మాత్రమే సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఒత్తిడికి దూరంగా ఉండడానికి మాత్రం ప్రయత్నం చేయండి, శ్రద్ధ పెట్టండి. తప్పకుండా మంచి ఫలితాలు సాధించాల్సిందిగా సూచనప్రాయంగా చెప్పడం జరుగుతోంది. రాజకీయ నాయకులకు, మహిళా సంఘ నాయకులకు, మహిళా రాజకీయ నాయకులకు కూడా జనపథంలో, ప్రజాపథంలో మంచి గుర్తింపు, గౌరవం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొందరలో ఏదైనా పదవీ లాభం కూడా వీరికి జరిగే అవకాశం కూడా పొందే అవకాశం కూడా కనిపిస్తోంది. కుటుంబంలో ఈ రాశి వారికి అనుకోకుండా ఈ 4, 5, 6 తారీఖుల్లో ఒక విధమైనటువంటి కలహపూరితమైన వాతావరణాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ రోజుల్లో ముఖ్యంగా అందరూ కూడా అప్రమత్తంగా, అజాగ్రత్త లేకుండా సామరస్యపూర్వక వాతావరణంతో మనం గడపడం చాలా మంచిదని కూడా చెప్పడం జరుగుతోంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలతో మీరు తలపెట్టిన కార్యక్రమాలన్నీ కూడా లేటుగా పూర్తి చేసుకునే అవకాశాలు మాత్రం ఉన్నాయి. టీవీ రంగం వారికి, అదేవిధంగా సినిమా రంగం వారికి కూడా ఈ నెలలో ఆర్థికంగా వాతావరణం మాత్రం ఆనందకరంగా వాతావరణమే కనిపిస్తోంది. సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశాలు కూడా సినిమా రంగం వారికి కనిపిస్తున్నాయి. సుబ్రహ్మణ్య ఆరాధన, అదేవిధంగా సూర్యోపాసన చేయడం వల్ల ఈ రాశి వారికి సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. శుభం భూయాత్. 2021 సంవత్సరం సెప్టెంబర్ నెలలో మకర రాశి వారికి గోచార ఫలితాలు ఇప్పుడు తెలుసుకోవడం జరుగుతుంది. ఈ రాశి వారికి ఈ నెలలో గ్రహస్థితులు సుఫలితాలను గోచరింపజేస్తున్నాయి. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు మాత్రం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇకపోతే ఆర్థిక స్థితి మాత్రం అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ధనం అనుకున్న సమయానికి కాకుండా కాస్త ప్రయత్నపూర్వకంగా ధనం చేతికందే అవకాశం కనిపిస్తోంది. మీరు తలపెట్టిన కార్యక్రమాలు సకాలంలో మాత్రమే పూర్తయ్యే అవకాశాలు మాత్రమే ఉన్నాయి. బంధుమిత్రుల యొక్క సహకారంతో ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా జయప్రదంగా పూర్తి చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ యొక్క ప్రతిభకు, మేధా సంపత్తికి తగినటువంటి గుర్తింపు మరియు ప్రశంసలు పొందే అవకాశాలు కూడా ఈ నెలలో మీకు
స్పష్టంగా గోచరిస్తున్నాయి. కొంతవరకు రుణం చేసే అవకాశాలు ఉన్నాయి. ఆ రుణంతో మీరు ఏదైనా స్థిరాస్తిని కొనుగోలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి తప్పకుండా ఉద్యోగ లాభం కూడా జరుగుతుంది, పొందే అవకాశం కూడా ఉన్నది. శుభకార్యాలు, విందులు, వినోద కార్యక్రమాల్లో తరచూ మీరు పాల్గొనే అవకాశాలు కూడా ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. ఉద్యోగులకు అనుకూలమైన ప్రాంతాలకు బదిలీలు అయ్యే అవకాశం కూడా కనిపిస్తున్నాయి. ఆకస్మికంగా మీకు ఏదైనా శస్త్రచికిత్స జరిగే అవకాశం కనిపిస్తుంది. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నెలలో 8, 9, 10 తేదీల్లో ముఖ్యమైన కార్యక్రమాలు కానీ ముఖ్యమైనటువంటి ప్రయాణాలు కానీ వాయిదా వేసుకోవడం చాలా మంచిదని కూడా చెప్పడం జరుగుతోంది. ఈ నెలలో మీరు కాస్త మానసికంగా కొంతవరకు భయాందోళనకు గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ జనులతో కూడా చిన్న అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ అవన్నీ కూడా సత్వరం తొలగిపోయి మళ్ళీ సానుకూలమైన వాతావరణం పొందే అవకాశమే కనిపిస్తుంది. మీ యొక్క సంతాన విషయంలో ఉన్నత విద్యా సంబంధమై మీరు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో ఆ నిర్ణయం మాత్రం తప్పకుండా సరైన నిర్ణయం, ఆ విషయంలో మాత్రం సానుకూలమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. వారి యొక్క విద్యా విషయంలో మాత్రం మంచిగా ముందడుగు వేసే అవకాశం కనిపిస్తుంది. ఆ విషయంలో మాత్రం మీరు కుటుంబంలో మీ పిల్లలకి మాత్రం మంచి ఒక బహుమానంగా మాత్రం మీరు విద్యా విషయంలో మాత్రం మీరు గిఫ్ట్ ఇచ్చినట్టే ఇక్కడ మీరు భావించాల్సిన అవసరం ఉంటుంది. ఇష్టమైన వ్యక్తులతో ఈ రాశి వారికి మంచి ఆనందమైనటువంటి, సంతోషకరమైనటువంటి, ఉల్లాసకరమైనటువంటి వాతావరణం చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ రాశి వారికి గురువులు మరియు పెద్దల యొక్క ఆశీర్వాదంతో మానసిక ఉత్తేజం, ఆనందం మిక్కిలిగా పెంపొందే అవకాశం కనిపిస్తుంది. స్థిరాస్తి రంగం వారికి, అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడా ఈ నెలలో ఆర్థికంగా మంచి గుర్తింపు వస్తుంది. అదేవిధంగా పబ్లిసిటీ రూపంలో కూడా మంచి గుర్తింపులకు వెళతారు. ఆర్థికంగా కూడా మంచి లాభసాటిగా ఉండే అవకాశం కనిపిస్తుంది. వీరు చేసే వ్యాపారం కూడా చాలా బాగా సాగే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ రాశి వారికి. అదేవిధంగా టీవీ రంగం వారికి, సినిమా రంగం వారికి కూడా ఆర్థికంగా చాలా బాగుండే అవకాశం కూడా కనిపిస్తోంది. విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వలన ఏదైతే ఈ రాశి వారికి ఆరోగ్యపరమైన విషయంలో, మానసికమైనటువంటి క్లేశములు పొందే విషయంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయో అవన్నీ కూడా తొలగిపోయి తప్పనిసరిగా సానుకూలత ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2021వ సంవత్సరం సెప్టెంబర్ నెలలో కుంభరాశి వారికి గోచార ఫలితాలు ఇప్పుడు తెలుసుకోవడం జరుగుతుంది. ఈ కుంభరాశి వారికి ఈ నెలలో గ్రహస్థితుల రీత్యా మిశ్రమ ఫలితాలు గోచరింపజేస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచనగా చెప్పడం జరుగుతోంది. ఆర్థిక విషయంలో తగు జాగ్రత్తలతో ఈ నెలలో ముందుకు సాగాల్సిన విషయాలు ఎక్కువగా చూపిస్తున్నాయి. కాబట్టి మీరు ఆర్థికంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మళ్ళీ చెప్పడం జరుగుతోంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని మీ ముందు ఎదురయ్యేటువంటి పరిస్థితులను చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే మీ ముందు తరచుగా మాత్రం ఏంటంటే కొన్ని ఇబ్బందికరమైన వాతావరణాలు ఎదురవుతూ ఉంటాయి ఈ నెలలో. కాబట్టి గత అనుభవాలను మేళవించుకొని మీ ముందు ఎదురయ్యేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా సానుకూలంగా చక్కదిద్దుకోవాల్సిన పరిస్థితులు ఎంతైనా ఉన్నాయని చెప్పడం జరుగుతోంది. ఆత్మీయులు మరియు ఆప్తుల యొక్క సహాయ సహకారాలతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకునే అవకాశాలు కూడా ఈ నెలలో కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి మానసికంగా భయాందోళనకు గురయ్యే అవకాశాలు అంటే అటువంటి పరిస్థితులు మాత్రం గోచరిస్తూ ఉంటాయి ఈ సందర్భంలో, ఈ నెలలో. కాబట్టి ఆ పరిస్థితులు తగినట్టుగానే మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి ముఖ్యంగా మీరు. కాబట్టి ఇది వచ్చినప్పుడు కూడా తాత్కాలికంగానే కనిపిస్తుంది తప్ప శాశ్వతంగా ఉండిపోయే విషయాలే కాదు. అమితంగా భయపడాల్సిన అవసరం లేదని కూడా చెప్పడం జరుగుతోంది. అదేవిధంగా అధికారుల విషయంలో మీకు తగును మెలకువలతో వ్యవహరించాల్సి ఉంటుంది. వాళ్ళ దగ్గర ఏదైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నట్టయితే వారితో మీకు వ్యతిరేకతలు వచ్చి మీకు అవ్వాల్సిన పనులు మాత్రం కాస్త ఇబ్బందికరంలో పడిపోయే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటాయి. ప్రయాణాల్లో కూడా మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి విషయాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రయాణాలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. శుభకార్యం మూలంగా అమితంగా ధన వ్యయం చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ నెలలో 7, 8, 9 తేదీల్లో ముఖ్యమైన కార్యక్రమాలు కావచ్చు, ముఖ్యమైన ప్రయాణాలు కావచ్చు, వాటిని వాయిదా వేయడం ఎంతైనా మంచిది. భూ విషయిక, స్థల విషయిక వివాదాలకు ఎంతైనా దూరంగా ఉంటే మంచిదని కూడా హెచ్చరికగా చెప్పడం జరుగుతోంది. కుటుంబంలో పెద్దల యొక్క
ఆరోగ్య విషయాల వల్ల కొంతవరకు మీకు ఆరోగ్య సమస్య రీత్యా అధికమైనటువంటి వ్యయ ప్రయాసాలకు గురయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. అంటే మీ కుటుంబంలో పెద్దలు ఎవరైతే ఉంటారో తల్లిదండ్రులు కావచ్చు, ఇంకా ఎవరైనా అత్తమామలయ్య కావచ్చు, ఎవరైనా పెద్దలు ఉంటే చిన్నాన్న పెద్దనాళ్ళు కావచ్చు, వీళ్ళు ఎవరైనా ఆరోగ్య విషయాలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. వాటి వల్ల అధికంగా డబ్బు ఖర్చు అవుతుంది, ప్రయాస కూడా ఉంటుంది. కాస్త మీరు జాగ్రత్తగా ఉండాలి, ఓర్పు సహనం కూడా వహించాల్సిన అవసరాలు కూడా కనిపిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో కొంతమంది నమ్మే పరిస్థితి ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి అందరినీ అన్ని సందర్భాల్లో కూడా నమ్మకూడదనే విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మోసం చేసే వ్యక్తులు మీతోనే ఉన్నారనే విషయం కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా బంధువుల యొక్క మిత్రుల యొక్క వ్యతిరేకతలు కూడా కొన్ని సందర్భాల్లో మీకు వ్యతిరేక వాతావరణం కూడా కనిపిస్తోంది. కాబట్టి వారితో అత్యంతమైనటువంటి మైత్రి భావాన్ని పెంపొందించుకోవడానికి తగినటువంటిగా కృషి చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. స్థిరాస్తి రంగం వారికి, రియల్ ఎస్టేట్ రంగం వారికి ఆర్థికంగా కాస్త ఇబ్బందికరంగా ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగులకు పై అధికారుల వలన కాస్త ఇబ్బందికరమైన వాతావరణం జరిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి పై అధికారులతో సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగులు చాలా జాగ్రత్తగా, ఓర్పుగా, నేర్పుగా వ్యవహరించాల్సినటువంటి విషయాలు కనిపిస్తున్నాయి. చాలా ఓర్పుగా ఉండాలనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు గుర్తుంచుకోవాలి. అదేవిధంగా టీవీ రంగం వారికి, సినిమా రంగం వారు కూడా ఈ నెలలో ఆ రంగం వారికి మాత్రం ముఖ్యంగా ఫలితాలు మాత్రం చాలా సానుకూలంగా ఉన్నాయి. ఆర్థికంగా ఆ పరిశ్రమల వారికి అనుకూల వాతావరణం కనిపిస్తోంది. అదేవిధంగా విద్యార్థులకు, నిరుద్యోగులకు కూడా నెలాఖరులో మాత్రము శ్రద్ధ కనిపించినందువల్ల, కృషి బాగా చేసినందువల్ల సత్ఫలితాలు మాత్రం కనిపిస్తున్నాయి. దుర్గా స్తోత్ర పఠనం చేసినందువల్ల, హనుమాన్ చాలీసా పఠనం చేసినందువలన ఈ రాశి వారికి ఏవైతే ఇబ్బందికరమైన వాతావరణాలు కావచ్చుగాక, ఆరోగ్య పరిస్థితులు కావచ్చుగాక, ఆర్థికపరమైన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి కూడా తొలగిపోయి సానుకూలమైన పరిస్థితులు ఏర్పడి మనశ్శాంతి ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. సంవత్సరం సెప్టెంబర్ నెలలో మీనరాశి వారికి గోచార ఫలితాలు ఇప్పుడు తెలుసుకోవడం జరుగుతుంది. ఈ రాశి వారికి నెలలో గ్రహస్థితులు మిశ్రమ ఫలితాలను తెలియజేస్తున్నాయి. అదేవిధంగా ఆరోగ్య విషయంలో మాత్రం భయపడాల్సిన అవసరం లేదు, ఆరోగ్యం బాగానే ఉంటుంది. అదేవిధంగా కుటుంబ జనుల యొక్క ఆరోగ్యం కూడా ఈ రాశి వారికి బాగానే ఉండే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా రెండవది అయినటువంటి ఆర్థిక స్థితి కూడా ఈ రాశి వారికి బాగానే ఉంటుంది. గతంలో రావాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాస్త ప్రయత్నం చేసినంత మాత్రాన ఆ ధనం చేతికందే అవకాశం కూడా కనిపిస్తోంది. వృత్తి వ్యాపార ఉద్యోగ రంగంలో మీకు తగిన ప్రోత్సాహకరమైన వాతావరణం కూడా కనిపిస్తుంది. ఈ నెలలో ముఖ్యంగా వ్యాపారస్తులు ఆర్థికంగా మంచి లాభాలు పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీరు తరచుగా కుటుంబంతో కలిసి ఈ రాశి వారు శుభకార్యాల్లో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. తద్రీత్యా ఆనందంగా గడిపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీరు మీ ఆశయ సాధనలో సఫలీకృత అవ్వటం వలన మీ కీర్తి ప్రతిష్ట బాగా పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీ కుటుంబ సభ్యుల సహకారంతో నూతన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటికి శ్రీకారం చుట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. తొందరలో మీరు ఏదైతే శ్రీకారం చుట్టారో ఆ కార్యక్రమాలు జయప్రదంగా ముందుకు సాగి ఫలవంతయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇష్టమైన వ్యక్తులతో సంతోషంగా గడిపే అవకాశం కూడా కనిపిస్తుంది. ఏదైతే మీరు చాలా కాలం బట్టి తిరుగుతున్నారో వారితో కలవడానికి అవన్నీ కూడా వారితో అనుకోకుండా సత్సంగం జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. దానివల్ల మీరు చాలా ఆనంద ప్రమోదంతో ఊపి తబ్బిబ్బే అవకాశం కూడా ఈ నెలలో కనిపిస్తోంది. మీ వాక్చాతుర్యంతో గొప్పవారి యొక్క ప్రశంసలు పొందే అవకాశం కూడా ఈ నెలలో మీకు కనిపిస్తుంది. అదేవిధంగా ఈ రాశి వారికి మీకు మంచి అందమైనటువంటి గృహోపకరణాలు, ఖరీదైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ నెలలో ఒకానొక శుభవార్త మీకు, మీ కుటుంబానికి కూడా మంచి ఆనందాన్ని కలిగించే అవకాశం కూడా ఉంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి, అదేవిధంగా స్థిరాస్తి కొనుగోలు చేసేటువంటి వారికి మధ్యమ స్థాయి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా కాస్త సర్దుబాటు చేసుకోవాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగులకు తప్పనిసరిగా ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి అనుకున్న ఉద్యోగం కాదు, కానీ ఏదైనా మధ్యమ స్థాయి ఉద్యోగం పొందే అవకాశం మాత్రం బలంగా ఉంది. విద్యార్థులకు కష్టం మీద ఫలితం దక్కే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి బాగా శ్రద్ధ పెట్టాలి, బాగా కృషి చేయాలి, అలసత్వాన్ని విడిచిపెట్టాలి. అది గుర్తుంచుకొని ముందుకు సాగితే సత్ఫలితాలు పొందే అవకాశాలు మాత్రం ముందుకు కనిపిస్తున్నాయి.
టీవీ రంగం వారికి అదేవిధంగా సినిమా రంగం వారికి కూడా ఈ యొక్క మీనరాశి వారికి ఆర్థికంగా చాలా అనుకూలంగానే ఫలితాలు ఈ నెలలో కనిపిస్తున్నాయి. శ్రీ సూక్త పఠనం వలన ఈ రాశి వారికి ఏవైనా ఇబ్బందులు ఉన్నట్టయితే ఏవైతే ఇబ్బందులతో ఉంటాయో ఆ ఇబ్బందులను తొలగిపోయి సానుకూలమైనటువంటి దైవానుగ్రహం కలుగుతోంది. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సర్వేజన సుఖినో భవంతు.